నకరకల్లు మండలం గుండ్లపల్లి గ్రామంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన కాసిమల్ల జోసెఫ్ కుమారుడు మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి అంబేద్కర్ కాలనీకి, ఇందిరమ్మ కాలనీకి, ఎస్టీ కాలనీకి మంచినీరు లేక చాలా ఇబ్బందికరంగా ఉందని గ్రహించిన సత్తెనపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ మంచినీటి పథకం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా గుండ్లపల్లి గ్రామానికి ఊరు చివరలో ఉన్న మంచినీటి వాటర్ ట్యాంక్ నుండి అంబేద్కర్ కాలనీ వరకు మంచినీటి పథకం కోసమే ఈ రోజు శంకుస్థాపన చేయడం జరిగిందని తెలియజేశారు. నగరకల్లు మండలం సత్తెనపల్లి నియోజకవర్గం గుండ్లపల్లి గ్రామంలో గత 20 సంవత్సరాల నుంచి ఎస్సీ కాలనీలకి మంచినీటి సౌకర్యం లేదు. ఆ విషయమే మేము అనేక విధాలుగా అందరు ఆఫీసర్లని కన్సల్ట్ అయ్యి స్థానిక ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గారి ద్వారా మేము పోరాటం చేస్తే మాకు కన్నా లక్ష్మీనారాయణ గారి సహకారంతో నిధులు మంజూరు చేయించారు. ఎస్సీ కాలనీని చూసి ఈ కాలనీలు కూడా మంచినీళ్ళు కావాలి, ఊరందరికీ ఇస్తున్నారు, మీలో కూడా ఇవ్వాలి అని నిధులు మంజూరు చేయించిన తర్వాత ఈ వరకు 20 లక్షలతోటి మొదలుపెట్టాం. అది అతి త్వరలో ఎంత సాధ్యమైనంత త్వరలో ఈ పైప్ లైన్ వర్క్ని పూర్తి చేసి మంచినీటిని మన డైరెక్ట్ ట్యాంకీ దగ్గర నుంచి ఎస్సీ కాలనీల వరకు పైపుల ద్వారా పంపింగ్ ద్వారా పెట్టే ప్రపోజల్ పెట్టారు డిపార్ట్మెంట్ వాళ్ళు. అదేవిధంగా ఆ ప్రపోజల్తోనే పైపులు తెప్పించి స్టార్ట్ చేసే వరకు వీలైనంత త్వరగా కాలనీ వాసులకి మంచినీటిని ఇచ్చి మా బాధ్యతగా మేము మా కాలనీ వాసులకి, అంబేద్కర్ కాలనీ వాసులకి మరియు ఇందిరమ్మ కాలనీలకి, ఎస్టీ కాలనీ కూడా ఉంది, వాళ్ళకు కూడా మంచినీటి సౌకర్యం కల్పించాలనే ఒక దృఢ సంకల్పంతో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టామండి.